బ్రేకింగ్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత నెల రోజులుగా జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సుమారు 30 నుంచి 35,000 దరఖాస్తులు పెండింగ్ లో పడిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ సర్కిళ్లను 30 నుంచి 60కి పెంచడం, కొత్త సర్కిళ్ల మ్యాపింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో సర్టిఫికెట్ల జారీకి ఆలస్యం జరుగుతుంది. మెడికల్ ఆఫీసర్ల బదిలీలు జరగడంతో డిజిటల్ సంతకాల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త సర్కిళ్ల వారీగా సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో వేల సంఖ్యలో ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, ఇన్సూరెన్స్, ఇతర అవసరాల కోసం సర్టిఫికెట్స్ అత్యవసరమైన తరుణంలో జాప్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రక్రియను త్వరగా పునరుద్ధరించాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. ఏదైతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా అటు జనన మరణ పత్రాలు అయితే నిలిచిపోయినట్టు తెలుస్తుంది. మరి ఈ సమస్య అంతా ఎప్పటి వరకు కొలికొచ్చే అవకాశం ఉంది? అసలు ఆఫీసర్లు ఏం చెప్తున్నారు? టెక్నికల్ అంశం కాదు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ అనేది పూర్తిగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్లో ఎవరు పుట్టినా ఎవరు చనిపోయినా వాళ్ళకి సర్టిఫికెట్ జారీ చేయాల్సినటువంటి బాధ్యత జీహెచ్ఎంసీ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి పౌర సేవలు అందించేటువంటి మినిమం బాధ్యత జీహెచ్ఎంసీదే. సో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ప్రతిరోజు కూడా సగటున చూసుకుంటే ఒక రోజుకి 100కి పైగా బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది జీహెచ్ఎంసీ. దాంతోపాటు డెత్ సర్టిఫికెట్లో కూడా దాదాపుగా 100-150 వరకు జారీ చేస్తుంది అనేది ఒక అంచనా ఉంది. సో మొత్తం గడిచినటువంటి నెల రోజుల నుంచి 30 సర్కిల్ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ దాదాపుగా 60 సర్కిల్ అవ్వడం, 6 జోన్లు ఉన్నటువంటి జీహెచ్ఎంసీ 12 జోన్లు కావడం, దాని తర్వాత అధికారుల మార్పిడి అంటే మెడికల్ ఆఫీసర్లు మొత్తం బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల అంశం చూస్తుంటారు. సో వాళ్ళ ప్రక్రియ మొత్తం కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవ్వడంతో వాళ్ళకి పూర్తి స్థాయిలో డిజిటల్ కీలు ఇవ్వకపోవడం, సర్కిల్స్ కూడా మ్యాపింగ్ జరగలేదు. ఏ సర్కిల్ ఎంతవరకు వస్తుంది, ఏ ప్రభుత్వ హాస్పిటల్ ఏ సర్కిల్లోకి వస్తున్నటువంటి అంశాలపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఈ అంశం మొత్తం అంటే ఈ సర్కిల్కి సంబంధించినటువంటి మ్యాపింగ్ మొత్తం కూడా సిజీజీ చూస్తుంది. ఆ సిజీజీకి ఈ ప్రక్రియ మొత్తం చేపట్టాలంటే ఇప్పుడు మొత్తం సర్కిల్ పూర్తి స్థాయిలో మారిపోయాయి కాబట్టి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ సర్కిల్లోకి వస్తుందని ఒక క్లారిటీ వస్తే దాని ప్రకారమే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ అంశం అనేది కొంత వేగవంతం అవుతుంది. దానిపైననే వెరిఫికేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఒక సర్కిల్లో హాస్పిటల్ ఉంటే ఇంకో సర్కిల్లో అప్లై చేసినటువంటి వ్యక్తి ఉంటే కొంత గందరగోళంకి దారి తీసేటువంటి అవకాశం ఉంది. సో ఏ హాస్పిటల్ ఏ సర్కిల్లో ఉందనేది మ్యాపింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఆ మ్యాపింగ్ పూర్తి కాకపోవడంతో డిజిటల్ కీలు జారీ కాలేదు. డిజిటల్ కీ జారీ కాకపోవడంతో మెడికల్ ఆఫీసర్లు దీనిపైన ఏ నిర్ణయం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. జీహెచ్ఎంసీకి బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల అంశం పైన దాదాపుగా 1600కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఆఫ్ ద రికార్డులో మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఈ 1600 ఫిర్యాదుదారులకు కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు ఈ ప్రాసెస్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది అనేటువంటి అంశం పైన కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేనటువంటి దుస్థితిలో జీహెచ్ఎంసీ ఉందని చెప్పుకోవచ్చు. సో 30 సర్కిల్ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఇప్పుడు 60 సర్కిళ్లకు మారింది. మెడికల్ ఆఫీసర్లు చాలా వరకు సంఖ్య తక్కువ ఉంది. వాళ్ళు కేవలం 18 నుంచి 20 మంది మాత్రమే ఉన్నారు. అందులో కూడా చాలా వరకు ట్రాన్స్ఫర్లు అయ్యారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి అందరికీ డిజిటల్ కీ రావాలి. ఆ డిజిటల్ కీ కావాలంటే ఆ సర్కిల్ మ్యాపింగ్ జరగాలి. సర్కిల్ మ్యాపింగ్ జరగాలంటే ఏ హాస్పిటల్ ఏ సర్కిల్లోకి వస్తుంది అనేది జీహెచ్ఎంసీ ఒక లెక్క సిజీజీకి ఇవ్వాలి. సో ఇంత పెద్ద ప్రాసెస్ జరగాలంటే మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సామాన్యుడు ఎందుకు ఇబ్బంది పడాలి అధికారుల నిర్లక్ష్యంగా అనేది జనాలు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న. సో దీనిపైన అధికారులు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ తర్వాత రండి, లేదా నెక్స్ట్ వీక్ రండి, లేదా ఒక వారం ఆగి రండి, 10 రోజులు ఆగి రండి అని చెప్పి పంపించేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమందికి పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉంటుంది. ఎవరైనా చనిపోతే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలన్నా డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉంటుంది. సో మ్యాండేటరీగా ఉన్నటువంటి ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీ అంశం అనేది చాలా ఆలస్యం అవుతుంది, చాలా నిర్లక్ష్యానికి లోనవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 60 సర్కిల్ ఉంటే మేబీ నాకు తెలిసి ఓ 3-4 సర్కిల్లో 1-2 సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయేమో. ఎవరైతే అధికారులు ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్నారో
ఉన్నారు, ఎవరైతే సర్కిల్ వాళ్ళ బౌండరీ మారకుండా ఉందో ఆ సర్కిల్కి సంబంధించినటువంటి వాటిలో మేబీ సర్టిఫికెట్లు జారీ అవుతుండొచ్చు. కానీ మిగతా మొత్తం అన్ని సర్కిల్లో కూడా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్నది. దానిపైన చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు, అడిషనల్ కమిషనర్ హెల్త్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మెడికల్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కేవలం టైంపాస్గా వచ్చి కూర్చొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఏం డ్యూటీ చేస్తున్నారు అంటే ఎవరికి తెలియదు. డ్యూటీ చార్ట్ ఇవ్వలేదు, బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ అవ్వట్లేదు, వెరిఫికేషన్ జరగట్లేదు, వచ్చిన వాళ్ళకి సరిగా సమాధానం ఇవ్వట్లేదు, విమర్శలు ఎదుర్కొంటుంది. ఇవన్నీ కూడా అల్టిమేట్గా వాళ్ళ ప్రభుత్వానికి టార్గెట్గా అవుతాయి. సో ఇప్పటికైనా సరే జనాలను ఇబ్బంది పెట్టొద్దు అనేది హైదరాబాద్ నగర వాసులతో పాటు గ్రేటర్ పరిధిలో నివసించేటువంటి జనం కోరుతా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి డెత్ సర్టిఫికేట్తో పాటు బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా మ్యాండేటరీగా ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసుకోవాలన్నా, వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలన్నా ఈ సర్టిఫికేట్లు చాలా మ్యాండేటరీ. అంతకంటే ఎక్కువ జిహెచ్ఎంసీ మినిమం కర్తవ్యం బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు టైంకి జారీ చేయడం అన్నది. అప్లై చేసుకున్న వారం రోజుల్లో లేదా 10 రోజుల్లో బర్త్ సర్టిఫికేట్ లేదా డెత్ సర్టిఫికేట్ జారీ చేయాలనేది మినిమం బాధ్యత వారం 10 రోజుల్లో. ఇప్పటికే వేల సంఖ్యలో కూడా దరఖాస్తుల అటు సర్టిఫికెట్ల ప్రక్రియ అయితే ఆగిపోయింది. ఇంకా రోజు రోజుకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మరి ఇప్పటి వరకు పెరిగిన సర్కిల్లో కూడా త్వరితగతిన ఈ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? సో ఇప్పటికైనా అధికారులు చలనం వచ్చి త్వరితగతిన ఈ సర్టిఫికెట్స్ జారీ చేసేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా? సో ఇవాళ శనివారం, అధికారులు మనకు తెలిసిందే, శనివారం అయితే ఇక నెక్స్ట్ డే హాలిడే కాబట్టి లైట్ తీసుకుంటారు. పని చేసే ఆలోచన కూడా వాళ్ళ చాలా మందిలో కనిపించదు మనకి. కొంతమంది మేబీ చేస్తుండొచ్చు. సో వాళ్ళు కూడా ప్రాసెస్ చేయాలంటే ఉన్నతాధికారుల కోఆర్డినేషన్, ఉన్నతాధికారుల సహకారం ఉండాలి. వాళ్ళు ఏదో మీటింగ్లకు వెళ్తుంటారు. సో ఇవాళ రేపు అయితే ఈ సర్టిఫికెట్ల జారీకి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మేబీ మండే నుంచి ప్రారంభిస్తే నెక్స్ట్ వీక్ అయినా సరే ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ అనేది ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. గ్రేటర్ వ్యాప్తంగా ఒక్కొక్క సర్కిల్ని తక్కువలో తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీలఫర్ హాస్పిటల్ ఉంది. నీలఫర్ హాస్పిటల్లో డెలివరీస్ చాలా ఎక్కువ జరుగుతాయి. ఆ సర్కిల్కి సంబంధించిన వాటిలో చాలా ఎక్కువ పెండెన్సీ ఉందని చెప్తా ఉన్నారు. అత్యధికంగా మెహదీపట్నం సర్కిల్లో దాదాపుగా 2600 సర్టిఫికెట్ల పెండెన్సీ ఉందనేది చెప్తా ఉన్నారు. బేగంపేట, దాని తర్వాత మెహదీపట్నం, దాని తర్వాత హయత్ నగర్, చార్మినార్, యూసుఫ్గూడ, గోషామైల్, చంద్రన్గుట్ట, ఇట్లా దాదాపుగా 23 సర్కిల్లో అత్యధికంగా బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల పెండింగ్ ఉన్నది తెలుస్తుంది. మరి దీనిపైన అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, సామాన్య జనాలకి ఎవరైతే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎంత తొందరగా సర్టిఫికేట్లు అందిస్తారు అనేది రాబోయే రోజుల్లో మనకు క్లారిటీ వస్తుంది. ప్లస్ ఇప్పటికైనా సరే మెడికల్ ఆఫీసర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసరు, అడిషనల్ కమిషనర్ హెల్త్ వాళ్ళు కొంత మొదటిదిన వీడి జనాలకి సర్టిఫికేట్ జారీలో కొంత వేగవంత ప్రక్రియ చేయాలనేది హైదరాబాద్ నగర వాసులు కోరుతా ఉన్నారు. మరి ఎప్పటి వరకు వాళ్ళు ప్రాసెస్ పూర్తి చేస్తారనేది చూడాల్సి ఉంది. ఓకే, రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే వేల సంఖ్యలో కూడా సర్టిఫికెట్స్ పెండింగ్ లో ఉండడంతో ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే సర్కిల్స్ పెరిగినా కూడా, ఇప్పటికే 60కి పైగా సర్కిల్స్ పెరిగినా ఎక్కడ కూడా ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ కాలేదు. త్వరితగతిన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి సో ఎప్పటికప్పుడు డెత్ అండ్ బర్త్ సర్టిఫికెట్స్ అయితే జారీ చేయాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు.